కంటిన్యూటీ అంటే ఏంటంటే మామూలుగా గ్రాఫికల్ విధంగా చూసినట్టయితే కంటిన్యూటీ అనేది గ్రాఫ్ అనేది ఇలా కంటిన్యూస్ గా ఉంటది, ఎక్కడ బ్రేక్స్ అనేవి ఉండవు. సపోజ్ ఇది ఉంది, ఇది డిస్కంటిన్యూటీ అంటాం. అంటే ఏముంది, ఇక్కడ మధ్యలో మనకు ఇక్కడ వాల్యూ డిఫైన్ కాలేదు కాబట్టి డిస్కంటిన్యూటీ అంటాం. ఇలాగే కంటిన్యూటీలో డిస్కంటిన్యూటీలో టైప్స్ ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. ఫస్ట్ కంటిన్యూటీ అంటే ఏంటంటే గ్రాఫ్ విధంగా చూసినట్టయితే కంటిన్యూటీ అనేది ఒక కర్వ్ అనేది కరెక్ట్ ఉంటది. మనము ఒక ఫంక్షన్ ఇస్తే అది కంటిన్యూస్ కాదా అని ఎలా డిటర్మైన్ చేస్తామంటే, మనం ఇంతకు ముందు చూసినట్టయితే లిమిట్స్ ఏం చెప్తుంది, ఏదన్నా ఒక పాయింట్ దగ్గర రైట్ సైడ్ నుంచి వచ్చినా గానీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినా గానీ ఇది ఆ పాయింట్ దగ్గరికి రీచ్ అవుతా ఉంటది లిమిట్స్ అనేది. కాబట్టి కంటిన్యూటీ అంటే ఏం చెప్పచ్చు అంటే లిమిట్ ఎగ్జిస్ట్ కావాలి కంటిన్యూటీకి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లిమిట్ లేని గ్రాఫ్ ఒకటి చూద్దాం. లిమిట్ లేని గ్రాఫ్ ఎట్లా ఉంటది, ఇంతకుముందు మనం చూసినట్టయితే ఇలా ఒక గ్రాఫ్ ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏముంది, లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదు అంటే దాని అర్థం ఏంది, ఇది కంటిన్యూస్ గా లేదు. ఒకటి ఇలా ఉంది, ఒకటి ఇలా ఉంది. కాబట్టి కంటిన్యూస్ వాటికి ఎప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి ఇది డిస్కంటిన్యూటీ అని చెప్తాం. కంటిన్యూటీకి ఇంకో కండిషన్ ఏంటంటే లిమిట్ ఎగ్జిస్ట్ కావాలి, ప్లస్ ఇంకో కండిషన్ ఏంటంటే ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఏ నాట్ చూసినట్టయితే అది లిమిట్ కి ఈక్వల్ అయి ఉండాలి. లిమిట్ ఎగ్జిస్ట్ కావాలి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ వాల్యూ మనకు వచ్చిన లిమిట్ కి ఈక్వల్ అయ్యి ఉండాలి, అప్పుడు కంటిన్యూస్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే గ్రాఫ్ తీసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంతకుముందు చూసినట్టయితే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. ఎంత ఉండే ఇంతకుముందు 4 ఉండే. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ 2 మైనస్ కూడా 2 4 ఉండే. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో 2 పెడితే ఎంత వస్తుంది వాల్యూ, ఇది ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 2 వాల్యూ అక్కడ పెడితే ఎంత వచ్చింది, 4 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే లిమిట్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కంటిన్యూస్ అని చెప్పగలుగుతాం. అదే ఇప్పుడు ఇంకోటి డిస్కంటిన్యూటీలో చూసినట్టయితే ఎలా ఉంటదంటే సపోజ్ ఒక ఫంక్షన్ ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి డైరెక్ట్ డిస్కంటిన్యూస్ అని చెప్పేస్తాం. ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి డిస్కంటిన్యూటీగా ఉంటది. అది ఎప్పుడు అంటే కండిషన్, సపోజ్ ఒక ఫంక్షన్ ఇలా ఉంది, ఇక్కడ హోల్ అని ఉంది. హోల్ అంటే ఏంటంటే అక్కడ వాల్యూ డిఫైన్ చేయలేదు మనం, అట్లాంటప్పుడు అది డిస్కంటిన్యూటీ అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను ఒక ఫంక్షన్ ఇలా ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 10 ఎక్స్ లెస్ దెన్ 2 ఎక్స్ ప్లస్ 12 ఎక్స్ ప్లస్ 10 ఎక్స్ గ్రేటర్ దెన్ 2. ఇప్పుడు దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ యూస్తే ఎంత ఉంటుంది, 2 మైనస్ అంటే ఎక్స్ ప్లస్ 10 అంటే 12 ఉంటుంది. అదే రైట్ లిమిట్ చూసినా కానీ వాల్యూ 12 ఉంటుంది. కానీ ఎక్స్ ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 కి మనం అసలు ఏం డిఫైన్ చేయలేదు. ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ 2 కి డిఫైన్ చేసినాం, గ్రేటర్ దెన్ 2 కి డిఫైన్ చేసినాం. ఎక్స్ ఈక్వల్ 2 కి వాల్యూ ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి ఏంటంటే అక్కడ హోల్ ఉంటుంది. హోల్ ఉంటే ఏమైందంటే ఇది డిస్కంటిన్యూటీ కిందకి వస్తుంది. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 2 పెడితే ఎఫ్ ఆఫ్ 2 డు నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి, అందుకని చెప్పేసి థర్డ్ కండిషన్ కూడా మనము సెకండ్ కండిషన్ కూడా కంటిన్యూటీకి చెక్ చేస్తాం అన్నట్టు. లిమిట్ ఎగ్జిస్ట్ కావాలి ప్లస్ అది ఎఫ్ ఆఫ్ వాల్యూకి ఈక్వల్ ఉండాలి. ఎందుకంటే ఇది ఒక కండిషన్ కోసం అని చెప్పేసి మనం ఈ వాల్యూని కూడా చెక్ చేస్తాం.